అని చెప్పి నీళ్ల కోసం వెళ్ళింది. ధాత్రి ఏడుస్తుండగా ఒకసారి ఏదో అలికిడి వినిపిస్తోంది. ధాత్రి ఆశ్చర్యంగా అటూ ఇటూ చూస్తుండగా ఒక చిన్న కుందేలు పిల్ల కనిపిస్తుంది. ఆ కుందేలను చూసి ధాత్రి ఏడుపు ఆపి దాని వెంట వెళుతుంది. అలా వెళ్తుండగా ఆ కుందేలు పిల్ల మాయమవుతుంది. అప్పుడు ధాత్రి తాను ఉన్న చోటు నుండి చాలా దూరంగా వచ్చేశానని భావించి భయపడిపోతుంది. చుట్టూ పొలాలు, దూరంలో ఒక చిన్న గుడిసె ఉండేది. ఆ గుడిసెలో ఒక అవ్వ బయటికి వస్తుండగా ధాత్రిని చూసి ధాత్రి దగ్గరకు వచ్చి, "ఎవరమ్మా? నువ్వు ఒక్కడినివే ఇక్కడికి ఎలా వచ్చావు?" అని అడిగింది. అయోమయంలో ఉన్న ధాత్రి సమాధానం చెప్పకుండానే అలాగే నిలబడి ఉంటుంది. అవ్వ ధాత్రిని తీసుకెళ్లి ఒక పెద్ద బండరాయి మీద కూర్చోబెట్టి మాటలాడుతూ ఉంటుంది. అందులో బుద్ధు, వారి అమ్మ, రాధ ముగ్గురు కలిసి ధాత్రిని వెతుకుతూ వచ్చి అక్కడ బండరాయి మీద కూర్చున్న అవ్వ మరియు ధాత్రిని చూశారు. బుద్ధు, వారి అమ్మ అవ్వ దగ్గరకు వచ్చి జరిగినదంతా వివరించి చెప్పింది. అవ్వ నవ్వుతూ, "చిన్న పిల్లలు ఇలా కదా అల్లరి చేస్తూ ఉండాలి" అని సమర్థించింది. రాధ ధాత్రి దగ్గరకు వెళ్లి, "అక్కడి నుంచి ఎందుకు వచ్చావు ధాత్రి?" అని అడిగి ప్రేమగా ముద్దు పెట్టింది.